కాళేశ్వరం కూలేశ్వరం ఆ తెలంగాణ ప్రజల దుఃఖదాయిని. ఎందుకంటానంటే దుఃఖదాయిని అంటే పెద్ద మాట. ఎందుకంటే ఎకరం పంటకి 30 బస్తాలు వస్తే 30,000 ఎంతో ఆదాయం వస్తుంది. ఆ ప్రాజెక్టు నీళ్లు బారితే ఎకరానికి 46,600 ఖర్చు అయింది. నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు చెప్పారు. నేను అబద్ధమా? కాంగ్రెస్ అంటే ఆరోపించింది. వాళ్ళు చెప్పిన మాట. మొత్తం ఏడాదికి ఎంత ఖర్చు అయింది తెలుసా? 10,334 కోట్లు కరెంటు బిల్లు వస్తుంది దానికి. తర్వాత ఆ ప్రాజెక్ట్ నిర్వహించాలంటే 270 కోట్లు అవసరం. అంటే 10,700 కోట్లు ఉత్త పుణ్యాన్ని తగలబెట్టాలి దాంట్లో. ఇక చూడండి ఎంత పెద్ద బడ్జెట్ అది. ఇక దాని దుఃఖదాయని అనుకుంటే ఏమంటారు చెప్పండి? పోనీ ఏం ప్రయోజనం ఉంది అది? 3 ఎన్డీఏ ఉంది కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం నివేదిక ఇచ్చారు? వాళ్ళు ఆ ప్రాజెక్టు అసలు లోపాలు ఎక్కడ ఉన్నాయి, మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం ఎందుకు కూలిపోయింది అని చెప్పి చూసి భూసార పరీక్షలు ఎక్కడా జరగలేదు. భూసార పరీక్షలు లేకుండానే పిల్లర్లు కట్టారు, అది మొత్తం ప్రాజెక్టు కట్టేశారు. ఒక ఇల్లు కట్టడానికి 6 నెలలు పడుతుంది. అవును. అట్లాంటిది ఒక ప్రాజెక్టు కట్టాలంటే 7-8 సంవత్సరాలు పట్టింది. పటిష్టంగా దృఢంగా తరతరాలు నిలిచిపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులా నిలిచిపోవాలంటే, తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా నిలిచే కాంగ్రెస్ ప్రాజెక్టులా కట్టాలంటే 7 ఏళ్ళు 8 ఏళ్ళు పడుతుంది. అట్లా కట్టకుండా 3 ఏళ్లకే కడితే అది ముండమోసే. కడెం ప్రాజెక్ట్ ఇప్పటివరకు 3 ఏళ్ళకి ముండమోసే కదా. ఏం చేశారంట లోపాలు? ప్రతి ప్రాజెక్టులో నాసిరకం లోపాలు. వాళ్ళు ఏమంటారు అంటే ఒక మన 36 పనులు ఉన్నాయి, అందులో ఒకటి పోతే మనం మొత్తం ఖరాబ్ చేసుకుంటాం. ఒక పన్ను ఉడితే మొత్తం ఉడుతుంటాయి. జాగ్రత్త, పెట్టుడు పనులు పెట్టకపోతే జాగ్రత్త తీసుకుపోతే ఒకటి ఉడితే అన్ని ఊడుకుంటూ పోతాయి. పేక ముక్కలు కానీ ఒకటి కదిలితే ఎట్లా ఉంటుంది అంటే రెండు పిల్లర్లు కుంగిపోతే అసలు కాళేశ్వరం అనేది మొత్తం ప్రాజెక్టే నాసిరకం. అదొక ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం అది. మేడిగడ్డ దగ్గర ఇప్పుడు అక్కడ తమ్మిడిహట్టు దగ్గర కట్టాల్సింది శాస్త్రీయబద్ధమైనటువంటి ఇంజనీర్లు కట్టినటువంటి అంచనాలతో నిర్మించాలన్న ప్రాజెక్ట్ అది. అప్పటికే 11,000 కోట్ల రూపాయలు 74 కిలోమీటర్ల మీద కాలువలు తవ్వారు. 11,000 కోట్లు ఖర్చు పెట్టారు. చూడండి ఎంత అవినీతో. 200 కోట్లు దొరికిన ఒక ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్ దగ్గర, ఆయన భార్య దగ్గర జైల్లో ఉన్నాడు. అసలు హరిరామ్ తప్పు కాదు ఇది. దాని వెనక అసలు సూత్రధారులు ఉన్నారు ఈ అవినీతి కారకులు. అదే పినాకిని ఘోష్ విచారణ జరుపుతుంటే ఏం చెప్పారు వాళ్ళు? ఇంజనీర్లు మొత్తం చేతులు, ఈ హరిరామ్ కూడా చెప్పి నా చేతులు ఏం లేదు, మొత్తం ఆయన చెప్పినట్టు గత ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఏది చెప్తే గది చేసి. మరి వాళ్ళు ఎట్లయితారు? అసలు సూత్రధారులు ఉన్నారు కాబట్టి అది కూడా దగ్గరకు వచ్చింది. పినాకిని ఘోష్ అవినీతి జరిగింది, గుడ్డెద్దు చేరు వెంటనే ప్రభుత్వం ఉంది కదా అని కాదు, ఒక సిట్టింగ్ జడ్జి గారు విచారణ జరుపుతుండ్రు. 400 పేజీల నివేదిక ఇచ్చి కేసీఆర్ని గత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును కూడా నేరుగా విచారణ జరపాలి, దానికోసం అనుమతులు కావాలని వాళ్ళు మళ్ళీ నివేదిక పెట్టారు. గడువు అయిపోతుంది, మళ్ళీ కొంత సమయం మీద అడిగారు. కాబట్టి ఏది ఊరికే పోదు, చేసుకున్నది ఎమ్మడే వెంట జరుగుతుంది. అంటే అధికార పార్టీ నాయకులుగా మీరు ఎన్ని విమర్శలు చేసినా నిన్న జరిగిన ప్రతిపక్ష నాయకుల మీటింగ్ చూస్తే కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులకు ఏం చెప్తారు? 42% మంది బీసీలకు మేలు చేయడం కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు కంకణం కట్టుకొని నడుం బిగించి పార్లమెంట్ పంపిస్తే 42% అంటే ఈ రాష్ట్రంలో 80% జనాభా ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీని వదులుకుంటారా? ఇట్లాంటి జమ్మయ్య జక్కయ్యలు వచ్చి ఏదో సోది సొల్లు మాట్లాడితే అసలు బీసీల ప్రస్తావన లేకుండా మా సభ ముగిస్తే 200 కోట్లు ఖర్చు పెడితే పట్టించుకుంటారా? అదే అన్నా నేనేమనుకున్నామంటే, అసలు ఇంత పెద్ద సభ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఇంత చేస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుని ఇచ్చింది, ఎస్సీ దళితుడిని ఆ జాతీయ అధ్యక్షుని చేసింది. గతంలో దామోదరం సంజయ్ గారు లాంటి వ్యక్తిని 62, 61లో ముఖ్యమంత్రి చేసిన. కనీసం ఇంత పెద్ద సభలో తీర్మానం చేసి ప్రకటించి రాష్ట్రానికి ఒక బీసీ, ఎస్సీ అనంటలే, ఒక బీసీకో ఒక ఎస్టీకో ఎస్సీకో ఎవరికో ఒకళ్ళకి ప్రకటిస్తారు అనుకున్నాం. ఏం ప్రకటించారా? ఎందుకండి ఆ సభ? మరి అంటే మీరు కూడా ఆతృతగా ప్రకటించాలని చూసినాం. ఇప్పుడు ఆయనకే లాభం కదా. సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళం మేము, నేను నా కుటుంబమే ఉండాలనుకునే వాళ్ళు. ఇవాళ చూడండి, ఆ బీఆర్ఎస్ స్ట్రక్చర్ చూడండి. అధ్యక్షుడు కేసీఆర్, చైర్మన్ కేటీఆర్, కార్యదర్శి జోగినపల్లి సంతోషరావు. మరి ఇంకా బీసీ ఏడి, ఎస్సీ ఏడి, ఎస్టీ ఏడి? మరి మా దాంట్లో జాతీయ అధ్యక్షుడు ఎస్సీ, ఇక్కడ బీసీ, ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్. పేద వర్గాలకు ఏం న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పటి వరకు చేసి పనికి ఆహార పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పేదవాడికి భూమి లేని పేదవాడికి అన్నం పెట్టేది కాంగ్రెస్ పార్టీనే. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే. ఇందిరాగాంధీ గారు లంబాడీలకు ఎస్టీ జాబితాలో చేర్చింది కూడా ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీనే. పేదలకు 20 లక్షల ఎకరాలు పంచింది కాంగ్రెస్ పార్టీనే. ఈ హైదరాబాద్ నగరంలో ఖరీదైన భూములు పేద ప్రజలకు పంచింది
కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం, దామోదరం సంజయ్ అన్న సంగతి, ఒక దళితుడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి కేసీఆర్ ఏం పంచి మరి ఇంత చేస్తే నిన్న కేసీఆర్ గారి కామెంట్లు ఆ శాస్త్రాలు చూసిరన్న మొగోడు అనుకొని మొలక చల్లడానికి వస్తే వెల్కమ్ చూసి రజతోత్సవ సభ కాదు, సంతాప సభ. ఎందుకంటే ఏప్రిల్ 27 పెడుతున్నారు కాబట్టి, టీఆర్ఎస్ పార్టీని చంపేశారు కాబట్టి సంస్మరణ సభ. తర్వాత కేసీఆర్ గారు సరే, అది ఏ సభ అనేది పక్కన పెడితే ఆ సభలో కేసీఆర్ గారు మాట్లాడేవన్నీ నిజాలా కాదా? అన్ని అబద్ధాలు, పచ్చబద్దాలే. దళిత ముఖ్యమంత్రి చేసిండా? మహిళలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నారు, 2,000 మహిళలకు బోనస్ అన్నారు. ఇవన్నీ ఇచ్చారు. 200 కోట్లు ఖర్చు పెట్టి ఆ ముచ్చట చెప్పాలి. వాళ్ళ పార్టీ జూబ్లీ సిల్వర్ జూబ్లీ జరుపుకుని మీకు వచ్చే ఇబ్బంది సంతాప సభ అయిందంటే టీఆర్ఎస్ ఏడంది, బీఆర్ఎస్ పెట్టారు. బీఆర్ఎస్ పెడితే అక్టోబర్ 5 పెట్టుకోవాలా? అక్టోబర్ బీఆర్ఎస్ అని ఉన్నప్పుడు అక్టోబర్ 5న ఆవిర్భవించింది అది. బీఆర్ఎస్ ఆవిర్భావ వార్షికోత్సవం టీఆర్ఎస్ అని కాదు, రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ మా పార్టీ అంటారు. రాష్ట్రం కోసం చంపేశారు కదా. రాష్ట్రం వచ్చిన తర్వాత మేము హైదరాబాద్లో ఉండి బీఆర్ఎస్ పెట్టి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తామన్నారు. ఏది వీళ్ళ పార్టీలో భూకంపం వచ్చింది, వీళ్ళ పార్టీనే ఓడిపోయింది. అందుకే అన్న కదా, ఇది తుస్సుమన్న సభ. కేసీఆర్ గారి ప్రసంగాన్ని జనం ఊహించారు, ఏం మాట్లాడలేకపోయినా. దానికి వయోభారం కూడా, హెలికాప్టర్ ఎక్కలేకపోతున్నాడు. ఇంకా రాజ్యాన్ని, ఇంకా ముఖ్యమంత్రి ఏమో ఎదురు చెప్పండి. హెలికాప్టరే పాపం వయోభారం. మనం ఎవరైనా ముసలోళ్ళు అయితే వృద్ధులైతే వయోభారం చేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హెలికాప్టర్ ఎక్కలేకపోయారు. ఆయన హెలికాప్టర్ ఎక్కలేని ఆయన రాష్ట్రాన్ని ఇంకే విధంగా పరిపాలిస్తాడు. కాబట్టి ఆయనకు వారసత్వాన్ని పట్టుకొచ్చిండు, కేటీఆర్ని కనిపెట్టిండు. తప్ప ఇవ్వలేడు అందులో ఫోటోలో. ఉద్యమ కాలం నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి హరీష్ రావు మాయమైండు. ఫోటో పేపర్ యాళ్లలో కూడా లేదు, పేపర్ యాళ్లలో కూడా హరీష్ రావు ఫోటో లేదు. ఎంత దారుణమైన ఉద్యమకారుల గురించి ప్రస్తావన లేదు. ఉద్యమం నుంచి వెంటున్నటువంటి హరీష్ రావు ఫోటో లేదు, హరీష్ రావు ప్రస్తావన లేదు. కాబట్టి అయ్యా కొడుకులు ఇద్దరు డబ్బా కొట్టుకోవడానికే పెట్టినట్టుంది తప్ప దానివల్ల ప్రజలకు అర్థమైంది. ఓహో, నిరుద్యోగులు ఏమనుకున్నారు, ఎదవల్లారా నీకు ఉద్యోగాలు నింపడం చేత కాలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను వేగవంతంగా, పారదర్శకంగా, లీకులు లేకుండా, అవినీతి లేకుండా భర్తీ చేసిండు. అది దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 పరీక్ష కూడా పెట్టిండు సమర్థవంతంగా అని విద్యార్థి నిరుద్యోగులు అంటున్నారు. అరే రైతు రుణమాఫీ చేయడం చాలా చేతగాల కేసీఆర్కి. 1,00,000 రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తానని 10 ఏళ్ళు ఊరించి 4 సార్లు చేస్తే మిత్తి మాఫీ అయింది తప్ప రుణమాఫీ కాలే. వీళ్ళు 1,00,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఇస్తే బ్యాంకర్లు ఏం చేశారు, వడ్డీ పెరిగింది, ఆ వడ్డీ మాఫీ అయింది. మీకు అసలు ఏం రాదు, ఈ 1,00,000 రూపాయలు మీకు ఇయ్యం, మేము వడ్డీ కింద మాఫీ చేసుకుంటాం. ఇంకేం లాభం జరిగింది చెప్పండి? దళిత ముఖ్యమంత్రిని దోకా చేసే, మోసం చేసే, దళితులను ఊరించి ఓట్లేదు దండుకునే. దళిత బంధుని అందరికి ఇచ్చిర్రా, కొందరికి ఇస్తారకి మిగతా వాళ్ళంతా తిరగబడింది. సరే, కేసీఆర్ గారు ఇచ్చిన హామీల్ని విస్మరించండి కాబట్టి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రశ్న. 14 నెలల్లో మీరు నిర్ణయిస్తే ఎట్లా అంటున్నా? 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. 100 రోజుల్లో కూడా కేసీఆర్ గారు అదే ఏ ప్రభుత్వాన్ని పొద్దున్నే బ్యాంకుకి వెళ్ళి తీసుకురండి 2 లక్షలు నెలల్లో అన్నారు. వాళ్ళలాగా మోసం చేసిర్రా మీతో కాదా? మీరు ఒప్పుకోండి, బరాబర్ మేము చేయబోతున్నాం. వాళ్ళు ఏ విమర్శలు ఆయన మాట్లాడి 200 కోట్లు పెట్టి మాట్లాడిన విమర్శల్ని మేమే అంటున్నాం. 2,500 పేద మహిళలకు ఇస్తానన్నాం. మా ముఖ్యమంత్రి చెప్పిండు, బట్టి విక్రమార్క చెప్పిండు, అందరు చెప్తూనే ఉన్నారు. మేము పంచాయతీ ఎన్నికల లోపు ఆ హామీని కూడా నెరవేరుస్తాం. 4,000 ఆసరా పెన్షన్లు ఇస్తాం, దివ్యాంగులకు 6,000 ఇస్తాం పంచాయతీ ఎన్నికల లోపే అని అన్నాం. ఒకటి రాష్ట్ర పరిస్థితిని. ఇప్పుడు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు ఎప్పుడో నోటిఫికేషన్ అంటే మీరు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలియదా మీకు? తెలిసి కూడా హామీలు కాంగ్రెస్లో ఆర్థికవేత్తలు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో నేను 100 సార్లు చెప్తున్నా, బావా ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక మన్మోహన్ సింగ్, ఒక పివి నరసింహరావు, రాజీవ్ గాంధీ, అదేవిధంగా రాష్ట్రంలో రోషయ్య గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబరిచేవాళ్ళు వీళ్ళంతా. అట్లనే ఇప్పుడు బట్టి విక్రమార్క వచ్చిండు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు చనిపోతే ఇప్పుడు ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు. అనవసరంగా ప్రజల పైసలను దుబారా చేయరు, రాష్ట్రాన్ని దేశాన్ని దివాలా తీయనిరు. ఇలా కేంద్రంలో భాగవతం చూద్దాం, ఆడంతే ఉంది కదా. 40 లక్షల కోట్లతో వాళ్ళ చేతుల్లో పెడితే మోడీ గారి చేతుల్లో ఇవాళ 200 లక్షల కోట్ల అప్పుల కుప్పైంది. ఆడంతే ఉంది, దొందే. రాష్ట్రాన్ని పాలించడం చేత కాదు, భావోద్వేగాలు. పాపం ఆయన ఏదో రెచ్చగొడదామని వచ్చిండు, సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్లు పూలించిండు. ఏం సెంటిమెంటు, ఎవడు పట్టించుకున్నాడు అసలు? అంతా వచ్చారు, పోయారు, ఆనందపడ్డారు, వెళ్ళిపోయారు జనాలు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఇంతకన్నా పెద్ద సభలు పెట్టినావు. ఇది మా అంటే 1,00,000 2 లక్షలు వచ్చారు అంతే. 10 లక్షలు ఇంతకన్నా ఎక్కువ పెట్టండి సభలు. ఓట్లు వేసిర్రా. 9 స్థానాల్లో పార్లమెంట్ లోక్సభ స్థానాల్లో డిపాజిట్లు రాలే బీఆర్ఎస్కి. 3 స్థానాల్లో 3వ స్థానంగా పడిపోయారు.
ఇక ఆ పార్టీ కోలుకుంటుందా? ప్రజల ఒక ముద్ర ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మీద. అవినీతి ముద్రని సర్ఫ్ ఎక్సెల్ పెట్టి కడిగిన, ఏరియల్ పెట్టి కడిగిన, చివరికి యాసిడ్ పోసినా ఆ మరక బోటలే. ఎందుకు పోదుగా, మరక పోదు. కేసీఆర్ గారు గట్టిగా రాత్రి మాట్లాడు, ఈ రోజు వెళ్ళి రాత్రి డైరీలో రాసుకోండి వచ్చే ఏ డైరీలో అది 80,000 పుస్తకాలు చదివినట్టుంది కథ అంతా. అది బెదిరింపులు, ఉడత ఊపులు మాటలయన్ని. ఉడత ఊపుల మాటలకు, తాటాకి సప్పులకు పోలీసు విధులు చేయకుండా ఆగుతారా? పోలీసులు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ విధులు వాళ్ళు చేస్తారు, శాంతి భద్రత కోసం. వాళ్ళ మీటింగ్ గుర్తుపెట్టుకోండి. ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు వచ్చే సభ, పొంగులేటి జాయినింగ్ సభ జరుగుతుంటే నేను సత్తుపల్లిలో పనిచేసేటప్పుడు ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులు అడిగితే ఇవ్వమన్నారు. తర్వాత ప్రైవేటు బస్సులు పోతే మీ ఆర్టీఏలతో వాళ్ళని బెదిరించారు, బ్రేక్ ఇన్స్పెక్టర్తో బెదిరించారు. స్కూల్ యాజమాన్యం దగ్గర పోతే వాళ్ళు ఏమన్నారు, మీకు ఫైన్లు వేస్తాం, మమ్మల్ని బెదిరించారని చెప్పారు. ఆటోలు కూడా రానికపోతే మేము పాదయాత్రగా ఒక 50-60 మంది మీరు రాని, మా కాళ్ళను కట్టేస్తారా? మా కాళ్ళను కట్టేరు కదా, పోతానమని బయలుదేరినాం. సత్తుపల్లి నుంచి ఖమ్మం 80 కిలోమీటర్ల నడక బయలుదేరినాం. సాయంత్రం రాత్రి 7 మీటింగ్ కల్లా చేరుకున్నాం. అంత పట్టుదలతో కాళ్ళను వచ్చి అంతా వచ్చి నీరసం అయిపోయి అట్లా చేరుకుని జనం మొత్తం కదిలేరు అట్లా. కానీ ఈ రోజు ఏమన్నా మీటింగ్కి ఆటంకం కలిగించినాం, ఆర్టీసీ బస్సులు ఇచ్చినాం. తర్వాత ప్రైవేటు వాహనాలు, స్కూల్ బస్సులు, అక్కడ ఏ మాత్రం ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినాం. దట్ ఈజ్ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాలు నియంత్రితంగా ఉంటే ఇంకో పార్టీ పుట్టేదే కాదు, కేసీఆర్ అనేటువంటి ఉండేవాడే కాదు. ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ కూడా ఉండేదే కాదు, పుట్టేదే కాదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నియంతృత్వం ఉండదు. అందరూ బతకాలా, అన్ని పార్టీలు ప్రజాస్వామ్యంలో పాల్గొనాలా, ఎన్నికల వ్యవస్థలో పాల్గొనాలా, పోటీ చేయాలంటారు. కానీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాకు అనుమతులు లేదు, మేము అట్లా కాదు, అది మంచి సంస్కారం కాదు. ఇచ్చినాం, ఎన్ని బస్సులు అయితే అన్ని బస్సులు. కేసీఆర్ గారు అంటున్నారు, ఒక పెద్ద మనిషి కేసీఆర్ అన్న నువ్వు ఏడున్నావు రావాలన్నాడు, కత్తి వాళ్ళ చేతిలో యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా చేస్తాను? ఏం చేస్తాను యుద్ధం చేయడానికి? హెలికాప్టర్ ఎక్కలేనోడు యుద్ధం ఏడ చేస్తారండి? కాళేశ్వరం నీ ఇంజనీరింగ్ గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే అభివృద్ధి పదవులు అడుగుతాం అనుకుంటే ఇలా అప్పులుబులో తీసుకుపోయినావు, ఫెయిల్ అయిపోయినావు, విఫలం అయిపోయినావు. నువ్వు కత్తి తీసుకొని ఏం చేస్తావు? కత్తి తీసుకొని కూరగాయలు కూడా కోయలేవు. నువ్వు శత్రువులు ఏం చంపుతావు అంటున్నా. కత్తి తీసుకొని కూరగాయలే కోయలేవు. కత్తి పట్టుకొని మొయ్యలేనోడు, కత్తే మొయ్యలేనోడు కత్తి తీసుకొని ఏం చేస్తావు అంట. అంటే మీరు కత్తి మోసేవాడు, యుద్ధం చేసేవాడు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని కాపాడేవాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలని వాళ్ళ చేతిలో పెట్టారు కత్తి. వాళ్ళు యుద్ధం చేస్తారు, అన్యాయాన్ని, అవినీతిని కోస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను, దారుణాలన్నింటినీ కూడా కోసుకుంటూ బయట తీసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కటి. అది చూసి తట్టుకోలేకే ఉక్క పోసి బయటకు వచ్చిండు ఆయన. కేసీఆర్ పెద్ద వ్యక్తి ఎందుకు 20% కమిషన్ అని ప్రసంగించాల్సి వచ్చింది? ఇక్కడ ఏం చేసి ఎక్కడ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించడానికి ఎక్కడ లేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ సానుభూతి పరులు వాళ్ళు. మీరు ఫోన్ న్యూస్ కొలిపారు. ఒక సెక్రటరియట్లో భారీ భద్రత ఉంటుంది, ఒక దళిత ఆర్థిక మంత్రి ఉన్నాడు, ఆయన్ని బద్నాం చేసేందుకు ఆయన చేతిలో ఉంటుందా? ఆర్థిక మంత్రి కానీ నిధులు 500 తిప్పి కొడితే 500 కోట్లు కూడా లేవు వాళ్ళకి. 10 లక్షలు 15 లక్షల సర్పంచులు వాళ్ళంతా ఎవరు హయాంలో సర్పంచులు? నిధులన్నీ దారి ఎటు మళ్లించారు? హరితహారానికి మళ్లించారు. సర్పంచులకి ఇవ్వాల్సిన డబ్బుల్ని హరితహారానికి మళ్లించి జోగినపల్లి సంతీశ్వరరావు వీళ్ళు జేబులో వేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కొంతమందికి ఇచ్చుకుంటూ ఓపిక పట్టండి ఇస్తామనంటే రాద్ధాంతం చేయాలని చెప్పి ఒక దళిత ఆర్థిక మంత్రి మీద ఆరోపణలు చేసి ఆడికి పోయి ధర్నాలు చేస్తే ఏమంటారు? చూస్తే వాళ్ళ భాగవతం మొత్తంలో బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. అందులో రెచ్చగొట్టింది వాళ్ళే, పొమ్మందే వాళ్ళే. తెలవదా? నిజమైన కాంట్రాక్టర్లు అందరికి కూడా వస్తున్నాయి, పెద్ద కాంట్రాక్టర్లకు వస్తున్నాయి, చిన్న కాంట్రాక్టర్లకు వస్తున్నాయి. అన్ని తిప్పి కొడితే 8,000 కోట్లు కూడా లేవు, పెద్ద చిన్న కలిపితే. వీళ్ళు 500 కోట్లు కూడా లేవు. వెళ్ళాయి. వీళ్ళు కావాలని చేశారు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలి, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి. వాళ్ళ హయాంలో కమిషన్లు తీసుకొని వాళ్ళు చేశారు. వాళ్ళు కనీసం అక్కడ సెక్రటరీ దాకా కూడా రానిలేక వాళ్ళని అడగటానికి కూడా అవకాశం వీళ్ళు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నాం సర్పంచులు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము వాళ్ళని ఇస్తాం, ఓపిక పట్టండి, నిధుల పరిస్థితులు ఉన్నది, నిధులు రాగానే ఇస్తామని చెప్పి వాళ్ళని ఓదారు. ముఖ్యమంత్రి చెప్పిండు స్వయాన, రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పిండు, అప్రమత్తం చేసిండు. ఒక తండ్రి కుటుంబంలో అప్పుల పాలైతే బిడ్డలు చెప్తున్నారు, నాన్న జాగ్రత్తగా ఉండాలి, రేపటి నుంచి మనం పొదుపుగా బతకాలి, లేకపోతే మన కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది, నాశనం అయిపోద్ది. కాబట్టి మనం అందరం మళ్ళీ ఎదిగేంత వరకు, ఆర్థికంగా ఎదిగేంత వరకు మనందరం కష్టపడాలని చెప్తాం. అట్లనే రేవంత్ రెడ్డి ప్రజలందరూ చెప్పిన ఆలోచన చేయండి, ఇట్లా చేసిండు, అప్పుల కుప్పగా మార్చిండు. వచ్చిన డబ్బులన్నీ కూడా అప్పులకి వడ్డీలకి సరిపోతున్నాయి. ఏ ప్రాజెక్టు కూడా ఉపయోగపట్టలేదు. ఇలా కాళేశ్వరం లేకపోయినా 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడేది. ఎప్పుడు కాంగ్రెస్ హయాంలో గట్టిన ప్రాజెక్టుల మూలంగానే
వర్షాభావ పరిస్థితుల మూలంగా ఈయనట చెప్తానట ఈయనట సక్సెస్ ఏడైంది. కృత్రిమం అంతా కృత్రిమ మాటలు, కృత్రిమ మీటింగ్లు, కృత్రిమ ఉద్యమాలు ఇవన్నీ. అంటే రాయన్న మీరేదో అధికార పార్టీ నాయకులు కాబట్టి ప్రభుత్వాన్ని సమర్థించాలి, ప్రతిపక్షాన్ని విమర్శించాలని కాకుండా నిజంగా చెప్పండి, ఆ మీటింగు, ఆ జనము, ఆ సభ, ఆ వ్యవహారం అంతా చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే ఒక సంసిద్ధంలో పడ్డది. అంటే మీద చేసుకొని ఆత్మ విమర్శ చేసుకుంటే చెప్తున్నా. ఓకే, ఇందులో ఇంకోటి లేదు, అదంతా ఉత్తదే వాపు చూపించడానికి. నేను చెప్పిన కదా ధన ప్రదర్శన, డబ్బులు బాగున్నాయి కదా, ధనిక పార్టీ కాబట్టి ధన ప్రదర్శన చూపించింది. ఆ ధన ప్రదర్శన ఉడత ఊపులకు తాటాకు చప్పుడు వాళ్ళకు ధన ప్రదర్శన చేయాలంటే ఎలక్షన్ టైంలో చేస్తారు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తారు? కావాలని మేము కూడా ఉన్నామని ఇంత అవినీతి చేసి సిగ్గుండాలి ఆ మీటింగ్ పెట్టడానికి. అసలు ఏం మాట కాళేశ్వరంలో 1,00,000 కోట్లు జరిగితే మొత్తం సగం తిన్నారు అందులో. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో 3 రూపాయలు కొనాల్సిన కరెంటుని 8-9 రూపాయలు పెట్టుకున్నారు, జేబులో వేసుకున్నారు. ఫార్ములా 1 రేస్ ఏంటంటే ఫార్ములా 1 రేసు ఎంత అవినీతి క్లియర్గా కనపడుతుంది. ఎన్నికల సమయం ఇంత అవినీతి చేస్తే వాళ్ళంతా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి మీరేదో కెమెరాల ముందు కావాలని వాళ్ళని విమర్శించడం కాకుండా నిజమైన పరిస్థితులను మాట్లాడతారని మిమ్మల్ని పిలిపించిన. నేను నిజమైన పరిస్థితులే మాట్లాడుతున్నా. ఆ మీటింగ్ వాపు ధన ప్రదర్శన అని అంటాను, ఉత్త వాస్తవాలు అంట. అంటే మీరు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయడానికే వాళ్ళని ముందు పెడుతున్నారని వాళ్ళ వాదన. మేము ప్రజలకు మాకు అధికారం అప్పచెప్పారంటే నమ్మారు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని నమ్మిరా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తే ఆయన సీట్లు కూడా గెలవపోతుంది. రేవంత్ రెడ్డి కొట్లాడిండు కేసీఆర్ ని. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వం సమిష్టి కొట్లాడింది. రేవంత్ రెడ్డి కష్టాన్ని ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పండి. రేవంత్ రెడ్డి కష్టాన్ని చూసి, మిగతా నాయకుల కష్టాన్ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలు రేవంత్ రెడ్డి కష్టానికి తగ్గ ప్రతిఫలం నీవు ముఖ్యమంత్రి తీసుకో, బట్టి విక్రమార్క గారు మీరు ఆర్థిక మంత్రి తీసుకోండి, ఉత్తమ్ గారు మీ పదవులు పంపకం చేసింది కష్టాన్ని బట్టి చేసింది. వాళ్ళు ఆశీస్సులు అందించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి, ప్రజలు కూడా దీవించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధానాలు అదే అంటాను కదా. ఉన్నప్పుడు మొత్తం కూడా దోచుకున్న తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మేము నమ్ముతాం, ఏదో నిజం గడప దాటేలోపు అబద్ధం మొత్తం ప్రచారం ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చింది అన్నట్టు అట్లా ప్రచారం కూడా చేసినా ఇప్పుడు నమ్మట్ల వాళ్ళు. కేసీఆర్ చెప్పేంత తొండి, మాట్లాడేంత తొండి, ఇదంతా ఉత్తదే.